ఇవాల్టి వీడియోలో బఠానీ చాట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మరి అందుకోసం తెల్ల బఠానీని చక్కగా వాటర్ అది వేసి కడిగి తగినంత వాటర్ని వేసి ముందు రోజు రాత్రి నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే వాటిని కుక్కర్లో వేసి తగినంత వాటర్ వేసి పసుపుని ఉప్పును యాడ్ చేసి చక్కగా ఉడికించుకొని అందులో నుంచి కొద్దిగా బఠానీలని ఒక సైడ్కి తీసుకొని కొద్దిగా మెరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి వెలిగించి ఆయిల్ వేసి జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేగిన తర్వాత టమాటా పీసెస్ని కూడా వేసి మెరిగి పెట్టుకున్నటువంటి బఠానీ మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఎండుకార పొడిని, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా అలాగే ఉప్పును కూడా వేసేసుకొని ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి బఠానీ మిశ్రమాన్ని వాటర్తో సహా అలాగే వేసేసేయాలి. ఇప్పుడు ఇందులోకి చక్కగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత మనకు కన్సిస్టెన్సీ సరిపోయిందనుకోండి, ఇంకా వాటర్ అది యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కాస్త చిక్కబడింది అనుకుంటే ఇంకాస్త వాటర్ వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. పైనుంచి కాస్త సేవ్ని వేసి కొద్దిగా నిమ్మకాయ రసాన్ని పిండామంటే టేస్ట్ అదిరిపోతుంది.